నమస్తే, వెల్కమ్ టు ఏయో టీవీ. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాలలు ఉంటాయి, దాదాపు రుద్రాక్ష మాలలు ఉంటాయి, కరుముని మాల అని కొత్త ఒక మాల మార్కెట్లోకి వచ్చింది. దాంతోపాటు వైజయంతి మాల అని కూడా ఒకటి వచ్చింది. కానీ హిందూ సాంప్రదాయంలో రుద్రాక్షకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు ప్రతి ఒక్కరు. సో ఈ రుద్రాక్షను సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఇండో నేపాల్ అనే బ్రాండ్ ద్వారా ఒరిజినల్ రుద్రాక్షను సామాన్య ప్రజలకు కూడా అందించే విధంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాలను అయితే బ్రాంచీలను నెలకొల్పుతూ సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ప్రమోట్ చేస్తున్నారు, అంటే అందుబాటులో ఉండే విధంగా తీసుకొస్తున్నారు. దాని ఓనరే మనతో పాటు ఉన్నారు, డాక్టర్ పాండురంగారావు గారు. మనం ప్రస్తుతం దక్షిణ కాశీ వేములవాడ పుణ్యక్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ ఒక బ్రాంచ్ని నెలకొల్పారు ఈ మధ్యనే, అదే విజిట్ చేయడానికి వచ్చారు. సో సార్తో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. ఓం నమో శివాయ. ఎలా అయింది సార్ దర్శనం? అయింది? దర్శనం చాలా మంచిగా అయింది, చాలా బాగా జరిగింది సార్. సో ఆధ్యాత్మికంగా ఉన్నాము, ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు కాబట్టి మాకు ఇబ్బంది ఏమీ ఉండదు దర్శనానికి, స్వామి దర్శనానికి. సో ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే, ఇది కొత్తగా పెట్టింది కాబట్టి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. ఇది ఒక అవుట్లెట్ మాత్రమే, ఇక్కడ జనరల్ గా కన్సల్టేషన్స్ ఏమీ ఉండవు. ఎవరికన్నా ఇక్కడ సంస్థ పూర్వం నుంచి ఉన్న సంస్థ కాబట్టి 33 సంవత్సరాల నుంచి ఉన్న సంస్థ. ఒరిజినల్ కావాల్సి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొనుక్కొని వెళతారనే ఉద్దేశంతో, అంటే శ్రీశైలం, కాళహస్తి ఎలా ఉంటుందో వేములవాడ కూడా అంతే, ఈ దేవాలయాల ముందు ఉండేటువంటి అవుట్లెట్స్, అందులో భాగమే ఇది. సార్ ఒకటి చెప్పండి సార్, ప్రతి విషయంలో కట్టుకునే బట్టలు, తినే తిండిలో, వేసుకునే మందులు, ప్రతి దాంట్లో కల్తీ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఈ రుద్రాక్షల్లో అంటే ఇక్కడ సామాన్యులకు ఇక్కడ మనకు అందుబాటులో ఇవి దొరికాయి కాబట్టి ఎక్కడి నుండో మీరు తెప్పిస్తారు. సో అంటే దీన్ని ఎట్లా, అంటే ఒరిజినల్గా దీన్ని ఎట్లా సర్టిఫై చేస్తారు, ఎలా గుర్తిస్తారు, ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి? ఇప్పుడు మీరు అన్నట్టు అన్నింటిలో కల్తీ ఉంది. రుద్రాక్షల్లో వీటన్నిటికంటే మించి చాలా ఎక్కువ ఉంటుంది మోసం. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే ఒక నమ్మకానికి సంబంధించింది. నమ్మకం ఎక్కడుంటే మోసం అక్కడ ఉంటుంది. అందులో ఏ రంగంలో అయినా మోసపోయాము అని తెలిస్తే మోసగించిన వాడిని అడుగుతారు, నన్ను ఎందుకు మోసం చేశావు అని. ఇందులో మోసపోయామని తెలిసిన, ఫలానా వాడు మోసం చేశాడని గుర్తించిన వాడు పాపాన్నాడు పోతాడులే, ఆధ్యాత్మికతలో ఉండే గొప్పతనం అది. అందుకనే ఇంకా స్పీడ్గా మోసం చేయడానికి అవకాశాలు ఉంటుంది. ఎవరికైనా వ్యాపారాలు చేయాలంటే పెట్టుబడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఈ రంగంలో ఉన్న వాళ్ళకి మన బలహీనతలే వాళ్ళ పెట్టుబడి. సో ప్రతి వాళ్ళకి బలహీనతలు ఉంటాయి, బలాలు ఉంటాయి. టెక్నాలజీ బాగా వచ్చేసింది. ఈ మధ్య ఏఐ కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది, ChatGPT, ఏఐ. ఇంత టెక్నాలజీ వస్తున్న టైంలో ఈ ఆధ్యాత్మికత అంటే జనాల్లో ఎలా ఉందంటారు? అంటే భక్తి పెరిగిందా, తగ్గిందా? ఇప్పుడు ఆధ్యాత్మికత ఇంతకు ముందు ఎవరికి ఉండేదంటే, వయసు మళ్ళిన వాళ్ళకి, ఏ పని లేని వాళ్ళకి ఇంటి దగ్గర కూర్చొని కృష్ణారామ అనుకోక నీకు పని పాట ఎందుకు అనేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇప్పుడు మీరు చూస్తే సద్గురు కార్యక్రమంలో లక్షలాది మంది జనం అక్కడ అటెండ్ అవుతారు. ఈ లక్షలాది మంది జనంలో మీరు నమ్మాలి లేకపోతే చూడండి, 90+ జంజీ యూతే. పూర్వం పెద్దవాళ్ళు ఉండేవారు, ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంతా యూతే. మీరు ఇక్కడ చూస్తే పెళ్లి కానోళ్ళే ఎక్కువ వచ్చారు ఇప్పుడు నన్ను కలవడానికి. సో జంజీ ప్రభావం అయితే అన్నిటిలో వాళ్లే ఉన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే వయసు అయిపోయిన అది ఆ రోజులు పోయాయండి. జీవితం తెలియని రోజుల్లో ఏమన్నా మాట్లాడొచ్చు. అనుభవం పాఠాలు నేర్పుతున్నప్పుడు ఏ పుట్టలో ఏ పాముందో, మనం చేస్తున్నది మన వరకు రావట్లేదు, మనం చేస్తున్న పనికి ఒక సపోర్ట్ తీసుకుందాము, అది దైవికమైనదైతే మంచిది అన్న భావం అందరిలోనే ఉంది. కాబట్టి ఏ పుట్టలో ఏ పాముందో. సార్ ఇంకోటి చెప్పండి సార్, ఇప్పుడు ప్రతి దాంట్లో కల్తీ వస్తుంది. కట్టుకునే బట్టలు కావచ్చు, తినే తిండిలో, వేసుకునే మందులు, ప్రతి దాంట్లో కల్తీ వస్తుంది. సో ఇంత ప్రాముఖ్యత మన హిందూ ధర్మంలో రుద్రాక్షకు చాలా ప్రాముఖ్యతనిస్తారు, శివుడు ధరిస్తారు కాబట్టి. సో ఈ రుద్రాక్ష అంటే ఈ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో కూడా మార్కెటింగ్ చాలా వేస్తున్నారు, చాలా కంపెనీలు వస్తున్నాయి, డూప్లికేట్ వస్తున్నాయి. కొన్ని కరుముని మాల అని, వైజయంతి మాల అని ఇట్లా కూడా వస్తున్నాయి. మొదటి నుండి ఉన్న ఈ రుద్రాక్షకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ రుద్రాక్షలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఈ రుద్రాక్ష మనిషి పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? రుద్రాక్ష మానవ జీవితంలో చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే ఇది ఒకటి స్పిరిచువల్ పవర్స్ ఇందులో ఉంటాయి, ఆధ్యాత్మికమైనటువంటి సంపద. స్వయం ఈశ్వర స్వరూపము, ఈశ్వరుడే రుద్రాక్షలో ఉంటాడు కాబట్టి ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉంటుంది.
రుద్రాక్ష ధారణ చేసి ఒక్కసారి స్నానం చేస్తే ప్రతినిత్యము గంగా స్నానం చేసిన పవిత్రత కలుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. గంగా స్నానం చేస్తే ఏమొస్తుంది అంటే గత జన్మ పాపాలు కూడా గంగలో మునిగితే పోతాయి అంటారు. పాపాల సంగతి ఎలా ఉన్నా ఒంటిలో ఉన్న రోగాలన్నీ పోతాయి. హిమాలయాల్లో ప్రవహించి వనమూలికలన్నీ తన గర్భంలో దాల్చి వచ్చిన వాళ్ళందరికీ అనారోగ్యాన్ని దూరం చేస్తూ గంగ పవిత్రంగా ఉంది. సో ఇది కూడా దీన్ని ఏమంటారంటే ప్రతినిత్యము గంగా స్నానం చేస్తే ఏమవుతుంది, ఆరోగ్యం వస్తుంది. రుద్రాక్ష ధారణ చేసి ఒక్క చెంబుడు నీళ్లు పోసుకుంటే ఆ నీళ్లు రుద్రాక్ష మీదుగా జాలువారి శరీరం మీద పడితే గత జన్మ పాపాలు అంటే జబ్బులన్నీ పోతాయి. చరకుడు ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్ గా మనం చెప్పే చరకుడు తన చరక సంహితలో దీన్ని ద్వితీయ సంజీవిని అన్నాడు రుద్రాక్షని. అంటే సంజీవిని ప్రాణం పోస్తే మళ్ళీ అంతటి శక్తివంతమైనది రుద్రాక్ష. ఇప్పుడు భక్తులు ఉంటారు సార్, మామూలుగా వాళ్ళ ఇష్ట దైవాలను 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు అన్ని దీక్షలు తీసుకుంటారు. ఈ దీక్ష తీసుకునే సమయంలో కొన్ని నియమ నిబంధనలు పాటిస్తారు. మామూలుగా కొన్ని వ్యసనాలు, వారికి రెగ్యులర్గా ఉండే వ్యసనాలు అవి దూరం పెట్టేస్తుంటారు, పవిత్రంగా ఉంటారు. సో ఈ రుద్రాక్ష ధరించినప్పుడు అటువంటి ఏమైనా నియమ నిబంధనలు ఉంటాయా? అసలు అలాంటివి ఏమీ ఉండవండి. చాలా మంది తెలియక రుద్రాక్ష వేసుకుంటే నియమాలు పాటించాలేమో అనుకుంటారు. అది ఏ గ్రంథంలోని లేదు, అలా ఎక్కడా చెప్పబడలేదు. రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. రుద్రాక్ష అంటే ఈశ్వరుడే. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటువార్థం. ఆయన తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు, ఆయన ఒక తేజస్సు. ఆయన ఎక్కడుంటారని మీరు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని చూడకుండా ఉత్తర భారతదేశంలో అయితే అర్చకులే ఉండరు, మనమే పోయి అర్చన చేసుకోవాలి శివాలయాల్లో. ఇక్కడ దక్షిణ భారతదేశం అయినా సరే, అది కాశీ అయినా, శ్రీశైలం అయినా, శక్తిపీఠమైనా, ద్వాదశ జ్యోతిర్లింగం అయినా మీరు స్వయంగా వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. మీ శిరస్సుని శివలింగానికి తాకవచ్చు, మీరు అభిషేకం చేసుకోవచ్చు. మీరు స్త్రీయా పురుషుడా అని ఎవరు అడగరు. సో ఆ కాశీలో కూడా అంతే. ఒక్క వాయులింగేశ్వర సన్నిధిలో అది డిఫరెంట్, దానికి వేరే కారణాలు ఉన్నాయి. సో చనిపోయిన వాళ్ళ అస్థికలు కూడా కాశీ గంగలోనే నిమజ్జనం చేస్తారు. కాశీలో ఒక పక్క శవాలు కాలుతూ ఉంటాయి, ఇంకొక పక్క అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఉజ్జయినిలో ప్రతినిత్యము స్వామివారికి అసలైన చితాభస్మంతో అభిషేకం చేస్తారు. మనం పెట్టుకున్న విభూతి కూడా చితాభస్మమే. అంతవరకు ఎందుకు, ఆయన శ్మశానంలో ఉంటారు, కపాలంలో తింటారు. రుద్రభూమిలో ఉంటాడు ఈశ్వరుడు, కపాలంలో తింటారు. ఇవన్నీ పక్కన పెడితే మన ధర్మానికి, సాంప్రదాయానికి మకుటంగా చెప్పబడే జగద్గురు శ్రీ ఆదిశంకర్లు ఎక్కడ ధరించాలి అనే దాని గురించి స్పష్టంగా చెప్పారు. ఆయన కంటే గొప్పవాళ్ళు ఎవరు ఈ ధర్మంలో లేరు. ఆయన ఏమంటాడంటే మనుష్యుడు తన శరీరాన్ని ప్రేమించినంతగా దేన్ని ప్రేమించడు, తన దేహాన్ని ప్రేమించినట్టుగా మనుష్యుడు దేన్ని ప్రేమించడు. దేహమే దేవాలయం. అహం బ్రహ్మస్మి, అహం విష్ణు, అహం శంకర, అన్నీ నువ్వే, ఏమీ లేదు, నువ్వు ఎక్కడైనా ధరించవచ్చు అని చెప్తారు. కాబట్టి రుద్రాక్ష ధారణకి ఎలాంటి నియమాలు లేవు. మీ శరీరంలో ఒక భాగంగా ధరించండి, ఈశ్వరానుగ్రహం ఉంటుంది. ఈశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ సంపదలన్నీ ఉంటాయి. ఎందుకు అంటే ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. సార్ ఒక్కటి చెప్పండి సార్, ఇప్పుడు అంటే ఎలా సూచిస్తారు? ఈ రుద్రాక్షలు ఎన్ని రకాలు ఉంటాయి? ఇప్పుడు వారికి ఒక్కొక్కది ఒక్కొక్క జాతకం ఉంటుంది, మీరు ఎలా సూచిస్తారు వాళ్ళకి? నా వరకు నేను ఒక వేదిక మ్యాథమెటిషియన్ అండి. వేద గణితము వేగంగా కొన్ని సెకండ్లలో జాతకాన్ని వేగంగా పరిశీలించగలిగేటువంటి అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఓ 30 సెకండ్లలో మొత్తం జాతకాన్ని చూసి, అంటే 8 సెకండ్లు జాతక చక్రం వేసేస్తాను నేను. అడ్వైస్తో పాటు 30 సెకండ్లు అయిపోద్ది. 150 స్టెప్స్ వేస్తాను 8 సెకండ్లలో. జాతక తిథి, వార, నక్షత్ర దశ, అంతర్దశలు, సూక్ష్మ దశలతో సహా ఈ 8 సెకండ్లోనే చూడగలను. జాతక పరంగా అంటే వేదగణితం ద్వారా జాతకం చూస్తే ఆ జాతకంలో ఏమైనా దోషాలుంటే నివారించబడతాయి. వేదాలు, ఉపనిషత్తులు, ఆరణికాలు, బ్రాహ్మణికాలు ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందుకనే దీంతో జాతక పరిశీలన చేస్తే మనిషి శరీరం మాలిన్యమైతే ఒక వస్త్రంతో మనం శుభ్రం చేస్తే, ఒక పరిమళమైనటువంటి వస్త్రంతో శుభ్రం చేస్తే ఆ మనిషి మాలిన్యం పోయి శరీరంలో పరిమళం వస్తుంది. అలాగే రుద్రాక్ష ధారణ చేసే ముందు వేదగణితంతో జాతక పరిశీలన చేస్తే జాతకంలో ఉన్న దోషాలు నివారించబడతాయి అని ఒక నమ్మకం. అందుకని నేను జాతకం ఉంటే అడ్వైస్ చేస్తాను, లేకపోతే వాళ్ళకి ఏం ఉపయోగపడుతుందో చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఇప్పుడు కేంద్రాలను అయితే మీరు తీసుకొస్తున్నారు. సో అంటే ఇప్పుడు మన దేశవ్యాప్తంగా ఎన్ని కేంద్రాలు ఉన్నాయి? సో ఎలా అంటే మన దేశవ్యాప్తంగా 35 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక మీరు అన్నారు నకిలీలు ఎక్కువ ఉంటాయి కదా, వీటితో ఇబ్బంది కదా అని. ఇప్పుడు అందుకనే చెప్తాం, ఏ యాత్రా స్థలాల్లో కొనుక్కొస్తారు, ఎవరు మళ్ళీ సమాధానం చెప్పేవాళ్ళు ఉండరు మనకి. వాళ్ళ ఉద్దేశం యాత్రికులకి సేవ చేద్దామని నేను అనుకోవట్లేదు. ఎంతమంది యాత్రికులు ఇవాళ మనకు దొరికారన్న భావంతోనే వాళ్ళు అక్కడ ఉంటారు. అందులో రుద్రాక్షలు అసలైనవి చాలా ఖరీదైనవి ఉంటాయి. అవి వాళ్ళకి అమ్మితే వచ్చే పర్సంటేజ్ తక్కువ. నకిలీలు అమ్మితేనే మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి. సో మళ్ళీ నకిలీ ఎందుకు ఇచ్చావని ఎవరు అడగరు. ఈ నమ్మకం, ఇది ఆధ్యాత్మికత అంటేనే నమ్మకం. నమ్మకం ఎక్కడ ఉంటే మోసం అక్కడ ఉంటుంది. సో మోసపోయినా నన్ను ఎందుకు మోసం చేసామని ఇందులో అడగరు, వాడికి నమ్మకపోతాడులే అనుకుంటారు. సో ఇక్కడ మేము ఇన్ని బ్రాంచెస్ ఉండడం వల్ల 33 సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఉండడం వల్ల ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా ఎక్కడైనా ఇబ్బంది అయితే తేడా వస్తే మళ్ళీ ఆ పక్క కూర్చి అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు మాకు తేడా ఇచ్చామని కానీ, లేకపోతే పొరపాటున ఇంకోటి వచ్చిందని కానీ మీరు దగ్గరలో ఉన్న సంస్థకి వెళ్తే మార్చేస్తారు వాళ్ళు. అడగడానికి కూడా అవకాశం ఉంటుంది, ఎక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ సోషల్ మీడియా చాలా చాలా వేగంగా ఉంది. ఎక్కడైనా పొరపాటు జరిగితే భూతత్వంలో చూపిస్తారు, వేగంగా వెళ్ళిపోద్ది. అందుకనే అద్దాల మేడలో ఉన్నట్టే చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఈ 33 సంవత్సరాల నుంచి అలాంటి పొరపాట్లు జరగకుండా నమ్మకం అలా నిలబెట్టుకుంటూ వచ్చాం. బంగారం కూడా మనం చాలా విలువ ఇస్తుంటాం. బంగారాన్ని కూడా ఒక సర్టిఫై చేస్తాం, అంటే ఒక దాని పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది. సో మరి రుద్రాక్షని ఎలా సర్టిఫై చేస్తాం? మేము మాత్రం ఖచ్చితంగా, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు రుద్రాక్షల్లో ఏంటంటే మొత్తం మీరు ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా రుద్రాక్షలు కొంటే మీరు ఏం చేస్తారంటే ఈ సెల్లర్స్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, పర్సనల్ సర్టిఫికేట్, ఇది గ్యారంటీ, ఒరిజినల్, లైఫ్ టైం గ్యారంటీ, అది వాళ్ళ ఓన్ సర్టిఫికేషన్ ఉంటుంది ఎక్కడైనా. మా దగ్గర మాత్రం అది ఉండదు. మా దగ్గర ఏముంటుందంటే ఐజీఎల్ సర్టిఫికేషన్, అంటే భారత ప్రభుత్వం ఢిల్లీలో ప్రపంచంలో ఖరీదైన వజ్రాలని ఎవరైతే టెస్టింగ్ చేసి రిపోర్ట్ ఇస్తారో ఆ సంస్థ ఐజీఎల్ సంస్థలో ఢిల్లీలో చేసి ఆ సర్టిఫికేట్ ఇస్తాం ఖరీదైన రుద్రాక్షలకి. ఎందుకంటే దాన్ని ఎవరు మ్యానిపులేట్ చేయలేరు, దాన్ని ఎవరు ఏ విధమైన మార్పులు చేయలేరు. సార్ ఒక్క చెప్పండి సార్, ఇప్పుడు దేశ ప్రధానులు, మాజీ ప్రధానులను, రాష్ట్రపతులను, మాజీ రాష్ట్రపతులను కలిసిన ఫోటోలు కానీ వీడియోలు కానీ చూడడం జరిగింది. ఆ సందర్భం ఒకసారి భక్తులకు వివరిస్తాను. నేనండి ఇందులో 33 సంవత్సరాల నుంచి ఉన్నాను. నా పుస్తకాన్ని ఆవిష్కరించింది కూడా గౌరవ ప్రధానమంత్రి మోదీ గారే. ఆయన సొంత ఆఫీసులో ఢిల్లీలో ఆయన చేతులతో ఆయన ఆవిష్కరించిన పుస్తకం. ఆయన 2014 ప్రధానిగా వచ్చినప్పుడు మొదటి 6 నెలల్లో పుస్తకం ఆవిష్కరించారు. తర్వాత ఆ ప్రముఖులు ఇది నేను ఇక్కడ వ్యక్తుల గొప్పతనం కాదండి, నా గొప్పతనం కాదు, రుద్రాక్ష గొప్పతనం. సో అందుకనే నేను ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఈ రెండు అవసరం. ఇప్పుడు నేను పేర్లు తీసుకోను కానీ మీరు గూగుల్ చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ముందు 2 తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడితే నన్ను కలవని వాళ్ళు ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ ధర్మము సాంప్రదాయాన్ని నమ్మి పాటించిన వాళ్ళు ఇందులో బాగా 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు నా చేతితో రుద్రాక్షలు నేను ఇచ్చిన వాళ్లే. మీరు ఎవరిని చూసినా ఏదో ఒకళ్ళిద్దరు మిస్ అవుతారు కానీ ఎవరి పేరు తీసుకోకర్లు, అందరూ నన్ను కలిసిన వాళ్ళే. అంటే ఏ పుట్టలో ఏ పాముందిలే పాండంగా కలుద్దామన్న భావంతో రావడమే అంతే. అందరూ ఇప్పుడు అలాగే అందరూ మంచి పొజిషన్లో అయితే అందరూ ఉన్నారు. మీరు పొలిటికల్గా కానీ, అంటే నేను పేర్లు తీసుకోను కానీ మీరు గూగుల్ చేస్తే అన్ని ఫోటోలు వస్తాయి. నా దగ్గర రాని పొలిటీషియన్స్ లేరంటే అతిశయోక్తి కాదు, ఇది గర్వంతో చెప్పడం కాదు. ఒకసారి చెప్పండి, భక్తులకు కావచ్చు, హిందువులకు కావచ్చు, ఒకసారి రుద్రాక్ష గురించి, దాని ప్రాముఖ్యత, దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఎందుకు ధరించాలి అనేది. రుద్రాక్ష ఎందుకు ధరించాలి అంటే ఇది ఒక దైవికమైన సంపద అండి, ఒక పాజిటివిటీ దీంట్లో ఉంటుంది. ఇప్పుడు పాండవులు బలహీనులే కౌరవుల్ని చూస్తే, కౌరవులు చాలా బలవంతులు. వాళ్ళ దగ్గర ఉన్న అతిరథ మహారథులందరూ అక్కడే ఉన్నారు, ఇక్కడ ఎవరూ లేరు. అంతిమంగా పాండవులు గెలడానికి రీజన్ ఏంటంటే భగవంతుడు వాళ్ళతో ఉన్నారు, కృష్ణ పరమాత్మ. కాబట్టి విజయం వాళ్ళకే వచ్చింది. మనతో కూడా దైవికమైన సంపద ఉంటే ఖచ్చితంగా మనం ఏ రంగంలో ఉన్నా విజయాలు సాధిస్తాం. ఇది దైవికమైన సంపద. కాబట్టి ముఖ్యంగా మానవ మెదడు 2 రకాలైన ఆలోచనలు చేస్తుంది. ఒకటి ఎమోషనల్ థింకింగ్, ఇంకోటి లాజికల్ థింకింగ్. ఎమోషనల్గా మనం థింక్ చేసినప్పుడు, ఎమోషనల్ అయినప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు తప్పయి ఉండవచ్చు. లాజికల్ థింకింగ్లో ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు వస్తే వాటికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఎమోషన్స్ కంట్రోల్ చేసే వ్యవస్థ ఏదన్నా ఉంది అంటే అది రుద్రాక్ష. అందుకనే మనం జపం రుద్రాక్షతో చేస్తే
ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి, బీపీ కంట్రోల్లో ఉంటుంది, శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే ఎమోషన్స్ కంట్రోల్ చేయగలుగుతామో విజయాల బాటలో ఉంటాం. రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఎందుకు విజయాలు వస్తాయంటే ఎప్పుడు కూడా ఎమోషన్స్ అన్ని అదుపులో ఉంటాయి, లాజికల్ థింకింగ్లోనే ఉంటాము. పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే మనకు వస్తుందో అన్ని విజయాలు మనతోనే ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఓం నమః శివాయ.